ఈరోజు మోసం చేయడానికి లేదు, వీళ్ళ ముందే అలర్ట్గా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఎట్టుకొచ్చాము ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాక్ అంట కలిసిట్ అంట డే ఎందరో చెప్పండి. మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. 10 నిన్ను ఓటు పెట్టరా. 11 11 12 ఒకటి పెట్టరా. నువ్వు 12 పెట్టావు. డే 12 ఫ్రెండ్స్. సో యాక్చువల్గా సరే ఓకే, మనం వీళ్ళని నేను నాకు ఒక మంచి పని అర్థమైంది. నేను మధ్య సింపుల్ చెప్తున్నాను ఏంటంటే, వీళ్ళిద్దరికి కానీ నచ్చే విధంగా నేను చెప్పానంటే చాలామంది నచ్చుతుంది వీడియో అర్థమైంది. వీళ్ళిద్దరూ ఒక్క మొక్కేం లేదు. నేనైతే అడవికి చెప్దాం కానీ కానీ మనోడు ఎవరో మాట్లాడదాం అని మనోడు, అక్కేమో అక్క పక్క వెళ్ళిపోయింది. నిన్న కట్ చేసిన బుక్ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అనుకున్నారు? ఈ పుస్తకం ఒకానొకప్పుడు నా బర్త్డే రోజు 2024 బర్త్డే రోజు అక్క గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా చదవలేదు. ఆడియో ఇంకా చూడు ఇందులో ఏవో పెట్టారు. అక్క ఫోటో తిప్పను నేను. ఈ ఫోటో ఇలాగే చెప్తాను, తిప్పితే అయిపోతాను నేను. స్కేప్ గోట్ నేను అవుతాను బలిపస్. సో అయితే ఇందులో బుక్లో ఫోటోలు పెట్టుకుని బుక్ మార్క్ కూడా పెట్టుకోకుండా ఆశించారు అనమాట. ఫోటో బుక్ మార్క్ చదివా నిజంగానే మార్చేసింది ప్లేస్ మర్చిపోయి ఉంటది. చూడు ఇందులో ఒక పువ్వు ఉన్నది. బుక్ చదువుకోమని బర్త్డే కేక్ కట్ చేయని ఇచ్చిన పువ్వు. ఇది బుక్ మార్క్. చెప్పకూడదా నేను సంతకం కూడా పెట్టాను ఫ్రెండ్స్. అమ్మి అని పెట్టాను. ఇది అర్థం కాదు మీకు. సో అటమిక్ హ్యాబిట్స్ బుక్ అక్క ఇచ్చింది. ఎందుకని? చదువుకోని ఆయన చదువుకొని కొంచెం బుర్ర పెంచుకొని ఇచ్చింది. నేనేం చేశాను, నేను ఈ బుక్ అంతరానికి చింతిస్తున్నాము మళ్ళీ. టేక్ 2. సో అక్క మనకి బుక్ ఇచ్చింది చదువుకోమని. మనం ఏం చేస్తాం, నేను ఈ బుక్ చదువుతానని చెప్పేసి తిరిగి మళ్ళీ అక్కకి ఇచ్చేసాను బుక్. పట్టుకో సింబాలిజం. అక్క ఇచ్చేసాను బుక్. కానీ అక్క ఏం చేసింది, చదువుతుంది కొంచెం చదువుతుంది. మొత్తానికి ఏదో బుక్ తీయాలని చెప్పేసి మొత్తానికి ఆ బుక్ తీసి బుక్ చదవడం మొదలెట్టింది అనమాట. నేనేం చేశాను, మనకు మామూలుగా ఉంటుందా, ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో హ్యాబిట్స్ గురించి చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఏం చేసినా అటమిక్ హ్యాబిట్స్ యొక్క సమ్మరీ చదువుతున్నప్పుడు నాకు ఏం చేసినా అది స్క్రిప్ట్ వేరేది. ఏం చేసినా సరే హ్యాబిట్స్ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అటమిక్ హ్యాబిట్స్ చాలా చదవని అనిపించింది అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఇన్ ద హోల్ వరల్డ్. ఎన్నో కాపీలు సేల్ అయిందనమాట. మిలియన్ కాపీస్ సేల్డ్. న్యూయార్క్ టైమ్ బెస్ట్ సెల్లర్ అని చూడు, ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ అంటే రాసి ఉంది దీని మీద. ఓకేనా? సో ఈ బుక్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట మెయిన్గా. సో నిన్న నేను అక్క వచ్చి ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. ఏంటంటే మేము నైట్ ఇలా ప్రిపేర్ అవ్వడం కూర్చుంటాం. ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత అయింది, 8:30 అయింది. మేము 10 ఆ టైంకి కూర్చుంటాం. అప్పుడు కూర్చుంటాం చదవడానికి. మొత్తం మైండ్ అంతా డింగుమని వెళ్తుంది అనమాట. అయితే నో డిస్టర్బెన్స్. అయితే కానీ ఆ టైంకి లెగిస్తాం అనమాట. నేనేం చెప్పి ఆ టైం సరే ఆ టైం ప్రిపేర్ అవ్వడం మొదలెడతాం. సో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫ్రెండ్స్ ఈయన పెట్టుకుంటే వీడియో అయితే అవ్వదు. నేను అక్క అయితే మాత్రం వీడియో ఈజీగా చేస్తాను. ఈయన మేమర్ ఇటు సైడ్ కంటెంట్ క్రియేటర్. నేనేంటో మీకు తెలుసు కదా. ఫ్రెండ్స్ ఇట్లా అవుతున్నారు. ఫ్రెండ్స్ కొంచెం కదిపితే ఇది ఫోన్ ఇలా పడిపోద్ది అనమాట. అలా వద్దు. లింక్ ఇన్ బయో. చెక్ ఇట్ అవుట్. వీళ్ళతో పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈరోజు రీల్ అవ్వదు ఈరోజు. ఎందుకంటే నిలువుగా తెద్దాం అనుకున్నా, అడ్డంగా తీయమన్నారు వీళ్ళు. ఎందుకంటే నిలువుగా పెడితే అక్కడ ఎక్కడో పడుతుంది అనమాట. సో పాయింట్ ఏంటంటే ఇలా మనం ప్రిపేర్ అవుతాం కదా.
ఓకే లెట్ మీ పుట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్లీ. 5 నిమిషాలు అయిపోయింది, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పెడతాను ఈరోజు. ఏంటంటే ఇలా మొత్తం చెప్పేసి చివరి సారి చెప్తున్నాడు వీడు. సో మెయిన్గా ఏంటంటే మనం ఏం మాట్లాడుకున్నాం సింపుల్గా ఆ రోజు నేను సాయంత్రం ఫోన్ చేసావు, మనం మాట్లాడుకున్నాం. అందులో మెయిన్గా డీప్ వర్క్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఓకేనా, డీప్ వర్క్ మీకు తెలియదు, సారీ ఫోకస్డ్ వర్క్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ప్రిపేర్ అవ్వడం కూర్చుంటాం కదా, లెట్స్ సే నైట్ వచ్చి మనం ప్రిపేర్ అవుతాం. ఓకేనా, అండ్ మనకి ఏమనిపిస్తుంది నైట్ ప్రిపేర్ అయిన తర్వాత మార్నింగ్ కూడా లెగ్స్ ప్రిపేర్ అవుదాం, మార్నింగ్ లెగ్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఓకేనా, స్టార్టింగ్ మోటివేషన్, మార్నింగ్ డే మోటివేషన్తో 5 AM క్లబ్లో జాయిన్ అయినట్టు పొద్దున్న లెగ్స్ పొడిచేద్దాం అనిపించాలన్నమాట. కానీ చూస్తే రాత్రి ప్లాన్లు వేసుకున్నాను, పొద్దున్న లెగ్స్ చూస్తే ఏం చేస్తాంలే సర్లే పడుకో. ఇప్పుడు ఈరోజు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రాత్రి అంత మోటివేట్గా ఉన్నావు నువ్వు, రాత్రి పొద్దున్న లేసి ఆ పని చేద్దాం అనుకున్నా నువ్వు పొద్దున్న లేసరికి ఎందుకు ఆ పని చేయట్లేదు, పొద్దున్న లేసి ఎందుకు మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది అనేదే మెయిన్ ప్రాబ్లం. అవ్వట్లేదు, ఏం జరుగుతుంది? నిన్న రాత్రి అదే కష్టపడి దాని మీద పెద్ద బ్లాగ్ రాశాను నేను. దానికి నిన్న సొల్యూషన్ నెతకలేదు అనమాట, ఈ రోజు నెతికిన సొల్యూషన్. ఆ సొల్యూషన్స్ ఇందులో ఉన్న చిట్టి అనమాట. అలవాటు అయిపోయింది సార్ మాకు. ఓకేనా, లేదు సో ఎందుకంటే యాక్చువల్ ఫోన్లో ఉంటుంది. ఓకేనా, ఆ రోజు చూసారా అక్క ఫోన్ తీసుకుని మనం అందులో నుంచి చదివాం మొత్తం అబ్రహం లింకన్ లెటర్. అంటే అలా కూడా చేయొచ్చు, కానీ ఇది ప్రిపేర్ అయిందనమాట. సో సింపుల్గా 4 పాయింట్లు రాస్తే అయిపోద్దని చెప్పేసి ఇందులో రాశాను అనమాట. నిద్ర వస్తుంది దీనికి. ఓకే ఓకే, కష్టం అనమాట, కష్టం. సో ప్రాబ్లం అయితే అది. ఇంకో ప్రాబ్లం కూడా ఉందన్నమాట. ఏంటంటే మనకి చాలా టాస్క్లు మన చేతిలో ఉంటాయి, చాలా. అక్క చూడండి రాజా సినిమాలో వెంకటేశ్వర అయిపోయింది. అసలు ఎల్లు మావా చెప్పు, ఎల్లు మావ మాట్లాడు మావా అన్నట్టు చేయాలి. ఇక మాట్లాడు. దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే, నేను ఇందులో ఇంటర్నెట్ లో పెట్టడం మెయిన్ మోటో కాదనమాట. ఓకేనా, మనం మాట్లాడడం ఫ్రీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఎథికల్ హ్యాకర్ అయ్యి డికేడ్ ఆఫ్ ద ప్యాకేజ్, హైయెస్ట్ డికేడ్ ఆఫ్ ద బాగా ఎడ్యుకేషనల్ ఛానల్, ఇది పర్సనల్ డెవలప్మెంట్ ఛానల్. ఓకే, సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ రెండే అనుకున్నాయి యాక్చువల్గా. ఏంటంటే మర్చిపోయాను. ఓకే, 8 minutes 28 seconds చెప్తున్నాను. ఏంటంటే సో ప్రాబ్లం ఏంటంటే, సరే మనం న్యాచురల్ గా మోటివేటెడ్ గా ఉంటాం కొన్నిసార్లు. యాక్చువల్ గా 199 రోజులు మనం ఏం చెయ్యాలనుకోం, కానీ 1-2 సార్లు చేస్తాం కదా. ఓకేనా, బట్ రీసెంట్గా నేను ట్రై చేసింది ఏంటంటే, నేను ట్రై చేసిన యాక్చువల్ అందుకే చెప్తున్నాను, అక్క కూడా ట్రై చేస్తున్నాను అందుకే చెప్తున్నాను. ఏంటంటే పొద్దున్న లేసి చేద్దామా అని చెప్పేసి అనిపించింది. ఈడు యూట్యూబ్ ఆడియన్స్ ఒక కమెంట్ బాక్స్ అనమాట. ఈడు కరెక్ట్గా ఈ టైంకి ఎవరికి ఎలా ఫీలింగ్ వస్తుందో అలా మొత్తాన్ని మనం చెప్తున్నాం అన్నమాట. సో రిప్రజెంటేటివ్ మనడు కాల్ జేమ్స్. సో ఓకే, సింపుల్ గా పాయింట్ ఏంటంటే, రాత్రి ఉన్న మోటివేషన్ పొద్దున ఎందుకు ఉండట్లేదు అని స్టేట్మెంట్ వచ్చింది అనమాట. స్టేట్మెంట్ అయితే ఇంకొకటి, మనకి చాలా టాస్క్లు ఉన్నా కూడా మనం వాటిని ఎందుకు చెయ్యట్లేదు, ఎందుకు నెట్టేస్తున్నాం, ఎందుకు ప్రోక్రాస్టినేట్ చేస్తున్నాం. ఈ రోజు నాకు 10 పనులు చేయడానికి, కానీ ఈ రోజు నేను చేయకుండా అలా ఖాళీ కూర్చుని ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలా ఇంకా స్క్రోల్ చేస్తున్నాను. ఎందుకు అలా చేస్తున్నాను? నాకు చాలా పనులు నేను తెలుసు కూడా ఎందుకు పనులు చేయట్లేదు నేను. ఎందుకు ప్రోక్రాస్టినేట్ ఎందుకు చేస్తున్నావు?
ప్రోక్రాస్టినేషన్. అట్స్ రోలింగ్ అనమాట. ఈ రోజు ఇంగ్లీష్ వీడియోలో ఈ రోజు ఆంగ్లం వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ వీడియో ఆంగ్లం రాకూడదా? ఈ రోజు ఇంగ్లీష్ వీడియో చేస్తాం. 10 నిమిషాలు అయిపోయింది. ఈ రోజు ఇంగ్లీష్ వీడియో కూడా చేస్తాం మనం. ఓకే, లేదు లేదు, ఓకే, కరోనా భయపడద్దు. ఓకే, సో సింపుల్ పాయింట్ ఏంటంటే ఎందుకు మనం ప్రోక్రాస్టినేట్ చేస్తాం, ఎందుకు మనం పనులు ఎన్నో ఎక్కువ పనులు కూడా ఎందుకు చేయము అనేది 2 క్వశ్చన్లతో నాకు స్టార్ట్ అయింది అనమాట. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే పడుకునే ముందు యాక్టివ్గా ఉంటున్నాం, పడుకుని లేచిన తర్వాత యాక్టివ్గా ఉండలేదు. దానికి మెయిన్ ఆన్సర్ ఏంటి? చిట్టి అక్కడ మిస్ అయిపోయింది. కాదు, యాక్చువల్గా అయితే పడుకున్నప్పుడు అయితే నీరసం వచ్చేది, పడుకున్న పొద్దున్న లేచిన తర్వాత యాక్టివ్గా ఉండాలి. సింపుల్ స్టేట్మెంట్ చెప్తాను చూడండి. మనం పొద్దున్న లేచి ఏదైనా పని చేద్దాం అనుకుంటాం కానీ పొద్దున్న లేచిన తర్వాత చేయబుద్ధి లేదు, బద్ధకం వస్తుంది. ఎందుకు? బద్ధకం అని ఎందుకు అంటారు? ఎందుకు సార్? అమ్మా థ్యాంక్ యూ సార్. చాలా చిన్న ఛానల్ మధ్య 104 సబ్స్క్రైబర్లు వచ్చారు ఇప్పటికి. లేదు గాయస్, నేను సబ్స్క్రైబర్స్ కోసం చేయట్లేదు, ఇది వీళ్ళిద్దరి కోసం ఎడ్యుకేషన్ చేయడం కోసం చేస్తున్నాను. నన్ను ఎడ్యుకేషన్ చేస్తున్నారు తిరిగి. ఎలా చెప్పాలి నేర్చుకోరా నువ్వురే అని చెప్తున్నారు. నాకు అది కూడా తెలియట్లేదు గాయస్. మనకి యాక్చువల్గా 10 నిమిషాలు ఫన్ చేసుకుని ఏమైనా ఎంటర్టైన్ చేస్తే ఏమన్నా ఎడ్యుకేట్ చేద్దాం అనిపించింది. ఎంటర్టైన్మెంట్ వస్తుందో లేదు తెలియదు, ఎడ్యుకేషన్ అయితే ఇదిగో టన్నులు కొద్ది ఎడ్యుకేషన్. ఓకే, సో వై వి ప్రోక్రాస్టినేట్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పొద్దున్న లేసినప్పుడు ఎందుకు మనం చేయట్లేదంటే స్నాప్ తిట్టాడు గ్యాప్ లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి విల్ పవర్, అంటే రాత్రి అంటే మనకి విల్ పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ పొద్దున్న అయ్యేసరికి విల్ పవర్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? పొద్దునేసరికి విల్ పవర్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, రాత్రి అయితే విల్ పవర్ ఎక్కువ ఉంటుంది, పొద్దునేసరికి విల్ పవర్ తక్కువ ఉంటుంది అనమాట. అండ్ మన మైండ్ చూస్తే యాక్చువల్గా రాత్రి అంటే మనం యాక్చువల్గా పని చేస్తున్నాం, డీప్ వర్క్ చేస్తున్నాం అనమాట. డీప్ వర్క్ అంటే ఏంటంటే మనం 2-3 అవర్స్ కంటిన్యూస్గా మనం ఒక పనిలో కూర్చున్నాం డిస్ట్రాక్ట్ అవ్వకుండా, దాన్ని డీప్ వర్క్ అంటారు. డీప్ వర్క్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి? ఒక బుక్ చదవాలి. బుక్ పేరేంటమ్మా? డీప్ వర్క్ అనే బుక్ ఉంటుంది. బుక్ ఫేర్ చూసారా? రోజుకో వీడియో బుక్ చెప్తుంటే ఏ బుక్ అని చదువుతాం, ఈ కన్ఫ్యూజన్ లోనే మనం అక్కడ స్ట్రక్ అయిపోతాం. సరే, మీరు చదువు, నేనే సారాంశం చెప్తాను. డీప్ వర్క్ అంటే ఏం లేదు గాయస్, ఏంటంటే ఈ చూడు స్నాప్ పెట్టుకుంటాడు గ్యాప్ లో. డీప్ వర్క్ అంటే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా 3 గంటలు కానీ 2 గంటల నుంచి 3 గంటల దాకా ఒకటే పనిలో కూర్చోవడం అనమాట. 2 గంటలు అక్కర్లేదు, 20 మినిట్స్ కూడా కూర్చోవచ్చు. బట్ మాక్సిమం మనం ఒక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. ప్రపంచాన్ని మర్చిపోయి ఈ బుక్ చదువుతున్నాను అనుకుందాం, ఇలా చదువుతున్నాను, డౌట్స్ అడగచ్చు. ఇలా నేను 20 మినిట్స్ కానీ 1 అవర్ ఇలాగే చదువుతున్నాను అనుకో, ప్రపంచాన్ని మర్చిపోతాను అనమాట. అలా ఎప్పుడైనా మీరు చదివారా? ఆలోచించుకోండి. అలా చదివితే డీప్ వర్క్ అంటారు. చెప్పండి మేడం, మీ డౌట్ ఏంటి? ఇప్పుడు ఒక బోర్వెల్ డ్రిల్ చేస్తున్నాం అనుకో, ఆ బోర్వెల్ అక్కడ వాటర్ లేదని కూడా ఇంకో దగ్గర చేస్తాం కదా డ్రిల్. ఇప్పుడు ఈ బుక్ లో నాకు ఇన్ఫర్మేషన్ రాలేదన్నప్పుడు ఇంకో బుక్ చదవచ్చు. లైబ్రరీ అంటే అందులో బోర్డు బుక్, అందుకే మరి ఓ బుక్ చాలా అంటాం కదా. అంటే ఈ బుక్ లో నీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికితే సరిగ్గా ఎదిగితేనే, దొరకకపోతే ఇంకో బుక్ ఎదుకో. అందులో వెతికిదాకా దొరుకుతాను. వెతికితే దొరకందంటే ఏది లేదు. మనోడు ఎత్తురు కట్టగా నాకు అంతగా రాజు ఫ్రెండ్స్. మనోడు దొరికిందంటే ఏం లేదు అని వర్షం సినిమాలో సునీల్ మేమే చెప్పాను జరిగింది. విజయవాడలో నిమ్మకాయలు ఏమంటారా? విజయవాడ నిమ్మకాయలు అంటారు. అదేంటి అది అలా కుదురుతుంది, అలా అనకూడదు కదా. మరి అదే నాకు మండేది. విజయవాడ అలా అంటారు. మా ఊరి పేరు చెప్తారు కదా, అక్కడ నిమ్మకాయలు. సో నాకు ఇంత ఇంట్రెస్టింగ్ కనిపించిన 2 పాయింట్లు చెప్తాను అన్నమాట. ఎందుకు మనకు మార్నింగ్ మోటివేషన్ రావట్లేదు అని చెప్పి. యాక్చువల్లీ ఏం చెప్తున్నా, డీప్ వర్క్. సో డీప్ వర్క్ ఉన్నప్పుడు మనం చాలా మోటివేటెడ్గా ఉంటాం అనమాట మనం. ఓకేనా? అదే ఫోకస్గా పని చేస్తాం, చాలాసేపు చేయాలనిపిస్తే మోటివేట్ అవుతాం. మనకు అంతా మన లోపల పడుకున్న మోటివేషన్ అంతా లేస్తాం, ఒక జై అని లేస్తుంది అనమాట.
ఓకేనా. సో అలా వెళ్ళకూడదు, డిస్ట్రాక్షన్స్ ఎలిమెంట్స్ పక్కన పెట్టుకోకూడదు అనమాట. అది ఇంపార్టెంట్. మనకి స్నాప్ లేదా మెసేజ్ వచ్చింది, ఫోన్ పక్కన పెట్టండి, ఫోన్ లో కూర్చొని మాట్లాడుకోండి. డిస్ట్రాక్షన్ పెట్టుకుని వీడియోలు చేయకూడదు. ఇలా పెద్ద డిస్ట్రాక్షన్ పెట్టుకుని వీడియోలు చేస్తున్నా, నాకేంటి అర్థం కావట్లేదు, నాకు బుర్రపాటు. ఇప్పుడు ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నాను, ల్యాప్టాప్ లో మనం వాట్సాప్ లాగిన్ అయి ఉంటుంది, అక్కడ మెసేజ్ పాపప్ అండ్ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా, ఎలాన్ మస్క్ యొక్క స్క్రీన్ టైం ఎంత తెలుసా? 1 minute. 1 minute గా ఆయన పెద్ద గేమర్ తెలుసు. చెప్పండి స్క్రీన్ టైం ఎంత? ఎలాన్ మస్క్ స్క్రీన్ టైం 1 minute. ఫోన్ లెస్ దాన్. బాలయ్య ఎలా తీసుకున్నాడు అలాగే బాలయ్య లాగా అనమాట. ఎందుకంటే ఆయన ఫోన్ వాడరు అనమాట, ఇంకేం చేస్తారు, ఏదో ఓపెన్ చేసి చూసినట్టు అనమాట. మొత్తం కంపెనీ ప్రొఫైల్ అని చూసుకుంటారు అనమాట. ఒక ట్వీట్ పెట్టాలి, మరి అన్ని ట్వీట్లు పెడుతూ ఉంటాడు. స్క్రీన్ టైం 1 minute. ఇప్పుడు ల్యాప్టాప్ చెప్పాడు స్క్రీన్ టైం 1 minute అంటారు, ల్యాప్టాప్ లో వర్క్ చేస్తారు. అవన్నీ స్క్రీన్ టైం మొబైల్ స్క్రీన్ టైం అంటారు. మొబైల్ స్క్రీన్ టైం చెప్తాను. సంపాదించేసారు. సో డీప్ వచ్చేసాడు ఆ ఫోన్. ఆర్కేటర్లు ఉంటారు. సో డీప్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి మోటివేట్ కనిపిస్తుంది అనమాట. ఎందుకు అదే మోటివేషన్ మార్నింగ్ లేసినప్పుడు ఉండట్లేదు? యాక్చువల్గా ఏంటంటే అంటే ఆ టాపిక్ నుంచి ఆల్రెడీ స్లిప్ అని తెచ్చుకున్నాను కదా నేను. రాత్రి పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ డీప్ వర్క్. ఓకే స్లిప్ పక్కన వేస్తున్నాను ఫ్రెండ్స్. స్లిప్ లోపల వేసిన చూడండి, మీకే ఇది ఇక్కడ పెట్టాను. సో మెయిన్ గా ఇందులో నాకు నచ్చిన పాయింట్లు ఏంటంటే, ఒక పాయింట్ ఇందులో మెయిన్ గా ఏంటంటే, మనం రాత్రి మన మైండ్ సెట్ వేరేగా ఉంటుంది, పొద్దున్న లేచి వేరేగా ఉంటుంది. రాత్రి ఎలా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. మన బ్రెయిన్ లో రెండు ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ ఉన్నాయి కదా. ఓకేనా. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. ఇటు ఏమంటారు? అంటే బ్రో 2 మార్కుల్లో పోయింది బ్రో. 2 మార్కులు మనకి నీట్ మెయిన్స్ పోయింది. ఓకే నీట్ రాయడం 2 మార్కుల్లో మనకి ఐఐఎం పోయింది, ఐజిఎం పోయింది, జిప్మర్, ఇందిరాగాంధీ. ఓకే జనరల్ తక్కువ, ఎందుకంటే మనకి 12th క్లాస్ అయిపోయి 13 ఏళ్ళు అయింది. సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఏమన్నా ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి సార్, చెప్తాడు బాగా. అయ్యో ఎలా మరి. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, పాజ్ చేస్తాను వీడియోని 1 second. ప్రియారిటీ అమ్మ ఫోన్ చేస్తుంది. ప్రియారిటీ ఏదో టైం పాస్ చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవాలి. ప్రయాణ ఇన్స్టాగ్రామ్ కెమెరా జిడ్డుగా ఉంది. ఉంటుందంట. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరితో పెట్టుకుంటే మనకు పని అవుతుంది అనిపించింది. ఇట్స్ సీరియస్ మ్యాటర్. నేను చెప్పాను రికార్డింగ్ స్టార్ట్ అయింది. అన్నయ్య తెలుసు కదా నీకు. లేదంటే ఇది కట్ చేస్తాను ఫ్రెండ్స్ మనోడి కోసం, ఎందుకంటే ఈరోజు ఎడిట్ చేయాలి కదా. సో నాకు ఇంట్రెస్టింగ్గా తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే బ్రెయిన్ స్టేట్ అనమాట. రాత్రి పడుకున్నప్పుడు మన బ్రెయిన్ పడుకునే ముందు మనం వర్క్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. మన దగ్గర లాజికల్ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని చెప్పాను. లెఫ్ట్ బ్రెయిన్ వచ్చి లాజికల్గా పనిచేస్తుంది, రైట్ బ్రెయిన్ వచ్చి రైట్ ఎక్కడ ఉంది ఇది రైట్ బ్రెయిన్ వచ్చి ఎమోషనల్గా పనిచేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ వచ్చి లాజికల్గా పనిచేస్తుంది అనమాట. ఓకేనా. నైట్ ఏమవుతుందంటే మన లాజికల్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా. అందుకని మనం ఏమనుకుంటాం, ఎదగాలి కదా, ఆ పని చేద్దాం కదా, ఇలా ప్రిపేర్ అవుదాం, అలా ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి పొద్దున్నే ప్రాక్టీస్ అవుదాం అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఓకేనా. ఇది కింద చాటింగ్ చేస్తాను. కోడ్ బ్రెయిన్ అంటే ఓకే సింపుల్. రెండు పాయింట్లు చెప్తాను. నాకు నచ్చింది ఈ పాయింట్, ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అయ్యిండొచ్చు. సో బట్ మార్నింగ్ లెగిసినప్పుడు మనకి లాజికల్ బ్రెయిన్ పడిపోయి ఉంటుంది అనమాట, ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఏం చేస్తుంటుంది,
కంఫర్ట్ కోరుకుంటుంది అనమాట. ఇంకొంతసేపు పడుకో నువ్వు లెగద్దు అని చెప్తుంది అనమాట. బ్రెయిన్ ఫుల్గా లెగదు అనమాట ఫస్ట్. అందుకని ఎమోషనల్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా నువ్వు లెగిసి చదవాలి, నీకు ఎగ్జామ్ ఉంది, ఇవన్నీ చెప్పదు, నీకు పడుకో అని చెప్తుంది. అర్థమైందా? అందుకనే మనం పొద్దున్న నిద్రపోతాం అనమాట. ఇంకొకటి ఏంటనుకున్నాం, అయ్యయ్యో నిద్రపోవడం చెప్పాను. నిద్రపోవడం ఇంకో పాయింట్ ఏంటంటే స్లీప్ సైకిల్ ఉంటుంది అనమాట. రెమ్ సైకిల్ ఉంటుంది. అంటే మనం 3 hours అనుకుంటా, 1.5 hour మనం స్లీప్ సైకిల్లోకి వెళ్తాం. అంటే మన స్లీప్ ఎలా ఉంటుందంటే, మనం ఇది వేకప్ అనుకుందాం, లైన్ డీప్గా స్లీప్లోకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాం 1.5 hour, మళ్ళీ డీప్ స్లీప్లోకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాం అనమాట. ఓకేనా? మనం డీప్ స్లీప్లో కానీ ఎవరో మన ల్యాప్టాప్ చూసారనుకో మనం చాలా ఇబ్బంది పడితే లెగిస్తాం అనమాట. ఓకేనా? అయితే అదే మనం వేక్ వచ్చిన తర్వాత అక్కడ మనం ఎవరైనా ల్యాప్టాప్ ట్రై చేస్తే ఈజీగా లెగిస్తాం అనమాట మనం. సో ఎప్పుడైతే డీప్ స్లీప్లో కానీ మనం ఎవరైనా లేపారనుకో చాలా ఇబ్బందిగా ఉంటుంది లెగడానికి. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో వై వి స్లీప్ అనే ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్లో చదవద్దు, నువ్వు చదవద్దు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతాడు. వై డు వి స్లీప్ అనే బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్లో కూడా స్లీప్ గురించి మనం ఎందుకు పడుకుంటాం, ఎలా పడుకోవాలి, పడుకోవడం ఎంత ఇంపార్టెంట్, మార్నింగ్ లెగ్స్ పనిచేసే వాళ్ళ గురించి, మన పనిచేసే లార్క్స్ అంటారు, నైట్ పనిచేసే నైట్ ఔల్స్ అంటారు అనమాట. ఔల్స్ మనకు తెలుసు కదా. ఇలా వీడియో మధ్యలో ఆవలించండి ఏమంటారో మీరు కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఆవలించండి ఔల్స్ అంటారు. బాగా చెప్పిన క్రియేటివ్ చెప్పాను కదా, మనం క్రియేటివ్ అలా చేస్తాం అన్నాడు. ఓకేనా? సో నాకు ఒక్క పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు మన ఎమోషనల్ బ్రెయిన్ మాత్రం యాక్టివ్గా ఉంటుంది, ఓకేనా? లాజికల్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు. సో మనం లెగాలి, పని చెయ్యాలి, మనం లెగాలి, పని చెయ్యాలి. అయితే పని చేయాలని మన బ్రెయిన్ మనకు చెప్పదు అనమాట. ఓకేనా? అందుకనే మనం మ్యాక్సిమం ఇది ఎక్కువ మనం కంఫర్ట్ కోరుకుంటాం. ఓకేనా? అండ్ ఆల్సో మనం ఎన్ని టాస్క్లు కూడా మనం ఎందుకు చేయట్లేదు అంటే మన బ్రెయిన్ కానీ మన మైండ్ కానీ యాక్చువల్గా మనం సేఫ్గా ఉంచాలని చూస్తుంది. ఓకేనా? కంఫర్ట్ జోన్లోనే ఎప్పుడు ఉంచాలని చూస్తాం అనమాట. మనం బయటికి వెళ్ళి డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే విధంగా ఏ ఉన్నా సరే చేయదలుచుకోదు అనమాట. సపోజ్ మనం వీడియో చేస్తున్నాం, చాలా మందికి మాట్లాడాలని ఉంటుంది, కానీ ఇలాగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి చాలా మంది డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అనమాట. ఓకేనా? రైట్? ఇబ్బంది పెడతాను మిమ్మల్ని, చెప్పండి. ఇబ్బంది పెడితే ఇక్కడ ఆపిస్తాను, వీడియో ఆపిస్తాను నేను. చెప్పండి 3 ఓట్లు రావాలి. 3 ఓట్లు వచ్చినాయి. వీడియో ఆపేయమంటారు ఇక్కడతో చెప్పండి, మీరు కమెంట్లో చెప్పండి. ఓకే, సో అది మెయిన్ పాయింట్ అనమాట. అంటే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్పుడప్పుడు మనల్ని మనం డిస్కంఫర్ట్లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా సిచ్యువేషన్లో కూర్చోబెట్టుకుని ఇబ్బంది పెట్టుకోవాలి మనం చిన్నగా, ఎక్కువగా కాదు, చిన్నగా ఇబ్బంది పెట్టుకుంటే దాంట్లో నుంచి మనకి కంఫర్ట్ జోన్ నుంచి బయట రావాలి బ్రో. ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకోండి, దాన్ని సుత్తితో కొట్టి ఐరన్ కాదు, ఈ KGF లో ఐరన్ కొట్టి కాల్చి అది ఇప్పుడు కత్తి అయింది. ఆ కత్తికి తెలిసింది ఒకటే, చంపడామా, ఎడ్యుకేట్ చేయడం. ఆ కత్తి ఎవరో తెలుసా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వద్దల కింద అడిగేస్తాం కదా. సో బ్రెయిన్ యాక్చువల్గా అదంతా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, మనం తర్వాత పర్లేదు. ఎవరు కష్టపడుతున్నాడో వాళ్ళకి ఫలితం దొరుకుతుంది ఫ్రెండ్స్. ఉండాలి, చేయకుండా చేయాలి. సో అండ్ ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే ఇప్పుడు మనం పొద్దున్న లెగిసి వర్క్ చేస్తున్నాం. ఓకేనా? పొద్దున్న లెగిసి వర్క్ చేయాలి, చేస్తే మనకి ఫ్యూచర్లో ఎక్కడో చోట రివార్డ్ ఉంటుందని తెలిసినా కూడా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు నాకు రివార్డ్ ఏమొస్తుంది, ఇప్పుడు పడుకుంటే నాకు వెంటనే రివార్డ్ వస్తుంది కదా నాకు. ఓకేనా? వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు గుర్తొక్కదని అంటుంది నాకు. అంటే ఎవరికి అర్థం కావట్లేదు నేను చెప్పేది. వీళ్ళ ఉద్దేశం చెప్తాను, వీళ్ళకి కానీ అర్థమైంది అనుకో ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను చూడండి, వీళ్ళకి కానీ అర్థమైందంటే అందరికీ అర్థమైనట్టే. వీళ్ళిద్దరిని కానీ నేను ఇలాగ కూర్చోబెట్టి ఇలా మహాడించగలిగానంటే అన్నీ బాగా చెప్తున్నాను, ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాను. ఎప్పుడైతే అయ్యిందో ఆ రోజు నా ఛానల్ 1 million కొడుతుంది ఫ్రెండ్స్. సరే 100K, సరే 10K,
ఇంక తగ్గేదే లేదు. 10K టార్గెట్ ఫ్రెండ్స్, షేర్ చేయండి అందరూ. ఎప్పటికి 2020 1 year వేసుకుందాం ఫ్రెండ్స్. 1 year ఇస్ మోర్ దెన్ ఎనఫ్, గుడ్ ఎనఫ్. చాలు 1 year ఇస్ గుడ్ ఎనఫ్. 10K 1 year సరిగ్గా కంటెంట్ స్ట్రాటజీస్ చేస్తే 1 year లో 100K రావచ్చు. ఎడిటింగ్ చేస్తే అది ఫస్ట్ ఎడిటింగ్ కావాలని చెప్పండి. అది ఎడిటింగ్ చేయడం ఫస్ట్, ఎడిటింగ్ చేయండి ఫస్ట్. నాది విఎన్ వీడియో ఎడిటర్ వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకెళ్లి వీడియోని అందులో వేసేసి ఎక్స్పోర్ట్ కొట్టి బయటకు పంపిస్తున్నాను నేను. చేయమని చెప్తున్నాం ఫ్రెండ్స్. డిగ్రీ అయ్యింది, ఫైనల్ ఇయర్, నాకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, నేను చేయలేను. ఎగ్జామ్ ఉంది సాటర్డే, దానికి కుక్కలు తీస్తాము, చెయ్యం. బయటికి వెళ్ళి వస్తాం, అక్కడ దాకా ఓకే. మానాడు మొహం దాచుకుంటాడు. స్నాప్లు పెట్టమంటే పెడతాం ఫ్రెండ్స్, ఎడిటింగ్ చేయమంటే చెయ్యం. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. సో ఒక చిన్నపిల్లల స్టోరీ ఉంటుంది అనమాట. ఏంటంటే ఒక టేబుల్ మీద ఒక చాక్లెట్ పెట్టాను అనుకుందాం. ఇదో చాక్లెట్ అనుకోండి, ఒక చాక్లెట్ పెట్టాను, ఓకేనా? ఇప్పుడు మీకు ఇప్పుడే కావాలంటే ఒక చాక్లెట్ ఇచ్చేస్తాను. ఒక 1 hour తర్వాత మీరు వస్తే 2 చాక్లెట్స్ ఇస్తానని చెప్పావు అనుకో, నువ్వే చూస్ చేసుకుంటావా? ఆబ్వియస్లీ 1 hour తర్వాత చూస్ చేసుకుంటారు. దీన్ని డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు అనమాట, ఓకేనా? అంటే వెంటనే నాకు చిన్న రివార్డ్ దొరుకుతుంది, ఇప్పటికప్పుడు నాకు చిన్న రివార్డ్ దొరుకుతుంది. దాన్ని తీసేసుకోకుండా ఒక 1 hour తర్వాత నేను వెయిట్ చేస్తే నాకు పెద్ద రివార్డ్ దొరుకుతుంది అని ఎప్పుడైతే మన మైండ్ సెట్ చేస్తామో అప్పుడు మనకి మన బ్రెయిన్ ఏం చేస్తాను, సరే వెయిట్ చేద్దాం, పెద్ద రివార్డ్ కోసం వెయిట్ చేద్దాం అని చెప్తుంది అనమాట. ఇదే మన లైఫ్లో కూడా జరుగుతుంది అనమాట. అంటే నువ్వు మార్నింగ్ లెగ్సావు, ఇప్పుడు నాకు ఇమ్మీడియట్గా ఒక రివార్డ్ ఏంటి, మళ్ళీ పడుకుంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను నేను. బెడ్లో మళ్ళీ కంఫర్టబుల్గా పడుకోవచ్చు. ఇది ఇమ్మీడియట్ రివార్డ్ అనమాట. అదే 1 hour పాటు ఈ రోజు ఇప్పుడు నేను పెయిన్ తీసుకుంటాను, కష్టపడతాను, కానీ నాకు రేపు వచ్చే రిజల్ట్ నాకు ఇంపార్టెంట్ అని అనుకుని ఇప్పుడే 1 hour నేను కష్టపడి దాని తర్వాత వచ్చే రిజల్ట్ నేను తీసుకుంటా. దాన్ని డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు అనమాట. క్షమించండి, ఇప్పుడు అలాగే ఇంపించకుండా నువ్వే చెప్పు. సో ఇప్పుడు ఏం చాక్లెట్ తీసుకుంటావు? పొద్దున్న లేసావు నువ్వు, ఓకేనా? యాజ్ సింపుల్ అస్ దట్. సింపుల్గా అడుగుతున్నాను. ఇప్పుడు వెంటనే నువ్వు పడుకుంటే నీకు కంఫర్ట్ ఫీల్ అవుతుంది, ఓకేనా? కానీ లేచి గంట సేపు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే నీ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నావు. లేదంటే గంట సేపు నువ్వు ఆటోమిక్ హ్యాబిట్స్ చదివితే నీ బుర్ర పెరుగుతుంది. ఆటోమిక్ హ్యాబిట్స్ చదివే లేచి, లేదంటే నీ కంటెంట్ బుక్ చదివితే, ఓకేనా, ఇంప్రూవ్ అవుతుంది. నీకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అయ్యి బెటర్ బెనిఫిట్ ఉంటుంది లాంగ్ టర్మ్లో. ఇప్పుడు నువ్వు ఏం చూస్ చేసుకుంటావు? పడుకోవడం. పొద్దున్నే నీకు కావాల్సిన చదువుకోవడం. సరే ఈ రోజుల్లో అమ్మ రేపు పొద్దున్న 5 గంటలకు వీడియో కాల్ చేస్తారు ఇద్దరికి 5 AM క్లబ్ లో. మన వీడియోలో చెప్తాను, నేను ఎప్పుడో ఇంటర్ లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు అప్పుడు 4 గంటలు వేసాను, తర్వాత ఎప్పుడు లైవ్ లో చెప్పాడు గ్యారేజ్ లేదు మనకి. ఎప్పుడు ఫోన్ చేస్తే మీకు వచ్చేది ఏంటో తెలుసా? సైబర్ మీకు తెలియనటువంటి కాల్స్ ఎత్తకండి. సో యాక్చువల్గా నిజంగా నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఈ రోజు తెలిసిన రియలైజేషన్ ఏంటంటే, పొద్దున్న లేచినప్పుడు మన విల్ పవర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు యాక్చువల్ విల్ పవర్ ఎక్కువ ఉంది, అందుకని కూర్చొని వీడియో చేద్దాం. నాకు ఎన్నో టాస్క్ ఉన్నా కూడా వీడియో చేద్దాం విల్ పవర్ డౌన్ అయిపోయింది, ఓకేనా? మేమంతా కాలేజ్కి వెళ్ళి చదువుకొని బాగా స్ట్రెస్ అంటే అన్ని ప్రెషర్ అన్నీనో వాట్ అంటే అది అలా చేస్తున్నాం. మా అక్క లెక్చరర్, పక్కనే కాలేజ్ లెక్చరర్, కంప్యూటర్ సైన్స్ లెక్చరర్, ఆల్గరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, నెక్స్ట్ HTML, CSS, జావాస్క్రిప్ట్. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మా అక్క మాత్రం డిగ్నిటీ. సో
నాకు ఏమనిపించింది అంటే మార్నింగ్ మనం బ్రెయిన్ కంఫర్టే కోరుకుంటుంది, అదొకటే తెలిసింది నాకు ఈరోజు రీసెంట్గా. ఇట్ సీమ్స్, అయ్యో ఇంగ్లీష్ రావట్లేదు నాకు, చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట వినడానికి. నాకు పొద్దున్న మన కంఫర్ట్ కోరుకుంటుంది, ఇంకొంతసేపు పడుకో అని కంఫర్టే కోరుకుంటుంది మన బ్రెయిన్. బద్ధకమేరా కంఫర్టే, పేర్లు మార్చుతున్నాను అంతే, బద్ధకమే. కంఫర్ట్ వేరు, కంఫర్ట్ అంటే మనకు కావాల్సిన చోటు మనం ఉండడం. బద్ధకం అంటే అంటే బ్రెయిన్ చూడు, మన బ్రెయిన్ ఏం చేస్తుంది, మనల్ని సేఫ్గా ఉంచాలని చూస్తుంది. ఓకేనా, ఈ స్టేట్ లో లేజీగా స్టేజ్ గా మాక్సిమం. తెలుగు సినిమా తమిళ డబ్ చేయడం, అదే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వీళ్ళిద్దరు ఎంత ఎదిగిపోయింటే ఇలా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు, నేను మాట్లాడి వీళ్ళకి అర్థం కావట్లేదు. స్లిప్ వేస్ట్ ఈరోజు. సో ఇది క్లిక్ చేద్దాం, అది ప్రోమో ఇది. వీడికి ఎత్తాను ఈరోజు ఎడిటింగ్ ఎత్తడం చూద్దాం ఈ వీడియోని. మొన్న నుంచి చెప్తున్నాడు వీడియో ఎడిట్ చేయరా అంటేనే, లేదంటే ఈ బాడీకి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దాం మేము. ఓకే, సో అది మెయిన్గా బ్రెయిన్ కంఫర్ట్ కోరుకుంటుంది, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోరుకుంటుంది అనమాట. అండ్ మన ఇప్పుడు చూడండి, మనం రీల్స్లో వీటిల్లో మనం పడిపోయి ఇన్స్టెంట్గా మనకి ఏమవుతుంది, టైం మంచి పని చేయడం, మనం టైం చూపించడం అనమాట. ఇది టైం 9 అయిపోయింది. ఓకేనా, ఇంకో 2 నిమిషాలు కట్ చేస్తాను మొత్తం వీడియోని. మనం ఇలాగే చెప్తా వచ్చిందండి, అరగంట అయిపోయిందండి వీడియో. సో మీరు పొద్దున్న లేచినప్పుడు ఏమనుకుంటారంటే, నా లాజికల్ బ్రెయిన్ పని చేయట్లేదు, ఎమోషనల్ మాత్రం పని చేస్తుంది. నేను లెగిసి కొంచెంసేపు లెగిసి మనం బ్రెయిన్ యాక్టివేట్ చేస్తే, లైట్ వేసుకొని కానీ కొంచెం మంచినీళ్ళు తాగి కానీ యాక్టివేట్ చేస్తే గ్యారంటీగా పొద్దున్న లేసి మనం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, రొటీన్ సెట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన విల్ పవర్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు నేను లెగిసి పని చేద్దాం నా మైండ్లో అనుకుని మొదలు పెట్టకూడదు అనమాట. సపోజ్ నీ రూమ్లో టేబుల్ ఉంది, ఆ టేబుల్ నేను బుక్ పెట్టేశాను, రేపు పొద్దున్న లేచిన ఈ బుక్ చదువుతాను, రేపు పొద్దున్న లేచిన ల్యాప్టాప్లో చాప్టర్ 1 రివైజ్ చేస్తాను అని పెట్టుకుని పడుకోవాలి. రైట్, ఓపెన్ చేసి పెట్టుకుని స్లిప్ క్లాస్ పెట్టుకోవాలన్నమాట. ఇలాగా పెట్టుకుంటే రేపు పొద్దున్న లేచాక నేను ఆ రూమ్లో తిరుగుతాను, నాకు ఆ స్లిప్పే కనిపిస్తుంది అనమాట. నేను గుర్తు చేయట్లేదు, నా రూమ్ నాకు గుర్తు చేస్తుంది అనమాట, ఈ పని చేయరా అని. సో దీన్నే సిస్టమ్ బిల్డింగ్ అంటారు అనమాట. ఓకేనా, ఈ స్లిప్పులు వేరుగా ఆ స్లిప్పులు వేరు, స్లిప్పులు పెట్టకూడదురా మూర్ఖుడా. ఓకేనా, సో అలా అనమాట. సో అటామిక్ హ్యాబిట్స్ లో చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే, బిల్డింగ్ సిస్టమ్స్. సిస్టమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న వాటిల్లో మనం క్యూస్ రెడీ పెట్టడం అనమాట. ఒక ట్రిగ్గర్ రెడీ చేసి పెడతాం, స్లిప్ ఉంది రెడీ చేసి పెట్టామని కాక ఇది చూడగానే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ పని చేయాలని గుర్తొస్తుంది అనమాట. నాకు నేను గుర్తు చేసుకొని ఆ పని చేయట్లేదు, నాకు నా రూమ్ నాకు గుర్తు చేస్తుంది అనమాట. దాన్నే బిల్డింగ్ సిస్టమ్ అంటారు అనమాట. ఓకేనా, సో సిస్టమ్స్ బిల్డ్ చేసుకుని గొప్ప వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారనమాట. ఓకేనా, అందులో ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయన చాలా శాస్త్రాల్లో గొప్ప ఆయన అనమాట. సైంటిస్ట్, ఫిలాసఫర్, ఇంకా చాలా ఉన్నాయి, నేను కూడా మర్చిపోయాను. బట్ ఆయన గురించి రాశాను. ఆయన పాలిమెత్ అంటాడు. పాలిమెత్ అంటే హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మల్టిపుల్ డొమైన్స్. హీఈస్ నాట్ జస్ట్ ఆయన కొన్ని డొమైన్స్ లైట్గా తెలిసిన కాదనమాట. హీ ఎక్స్పర్ట్ ఇన్ మల్టిపుల్ డొమైన్స్. లియోనార్డో డా వించి, నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, మేరీ క్యూరీ, ఇలాగా ఇప్పుడు చెప్పి నరేంద్ర మోడీ, నో బ్రో వీళ్ళందరూ ఏంటంటే, వీళ్ళందరూ కూడా నీకు మేరీ క్యూరీ తెలీదా? రేడియం కనిపెట్టారు కదా. లియోనార్డో డా వించి తెలుసా? ఆర్టిస్ట్, పెయింటర్, ఆర్టిస్ట్. లియోనార్డో డికాప్రియో తెలుసు. ఆడియన్స్ లో గ్యారంటీగా సగం మంది నీకు కనెక్ట్ అవుతారు, సగం అమ్మాయిలు మేము కనెక్ట్ అవుతారు. ఎందుకురా వచ్చా ఈ వీడియోలో కానీ చూసాను, ప్రతి ఇద్దరు ఆడియన్స్ అందరూ నీకు కనెక్ట్ అవుతారా? నాకైతే ఎవరు కనెక్ట్ అవుతారు తెలుసుకోవడం. వరకు చూసావంటే నువ్వు ఆ బ్లూ షర్ట్. ధన్యవాదాలు. ఇక్కడ దగ్గర చూసావంటే నిజంగా వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నా.
సబ్స్క్రైబ్ చేసేవాళ్ళండి. ఇక్కడ ఉండు సేఫ్ చెప్తున్నా అరే చెప్పలేదు నాకైపోతుంది. ఓకే ఓకే ఫినిష్ చేసాను అంతే. సో సిస్టమ్స్ బిల్డ్ చేసుకోండి. పొద్దున్న లేచినప్పుడు ఏదో ఒక టాస్క్ అని చేయమని అనమాట. అందరూ సింపుల్గా ఏం చేయమంటారు అంటే ఇలాగా అదిగో నువ్వు డిస్టర్బ్ చేసేసి లీనార్డో డావించి కాదు 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 బెంజమిన్ ఫ్రాంక్లిన్ వీళ్ళందరూ కూడా పాలిమ్యాథ్ అంటే హీస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మల్టిపుల్ ఫీల్డ్స్. ఈస్ ద మాస్టర్ మల్టిపుల్ ఫీల్డ్స్ అనమాట. ఇప్పుడు ఇళయరాజా ఉన్నారు. ఇళయరాజా ఎందులో మాస్టర్? ఓన్లీ మ్యూజిక్ లో మాస్టర్. ఒక బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఒక లియనార్డో డావించి, ఒక మోటుపల్లి పాలిమ్యాథ్స్. ఫ్రెండ్స్ ఇది వేస్తారని అనుకోలేదు ఫ్రెండ్స్. మీ మెడిటల్ చేయమంటే నన్ను లైవ్ లో కూర్చొని చెప్పండి ఫ్రెండ్స్. పాలిమ్యాథ్ అర్థం బాగా తెలుసు. దీన్ని నేను ఇందులో పెడేసి పాలిమ్యాథ్ మోటుపల్లి ఆప్షన్ లేదనుకో. లేదు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఫ్రెండ్స్ నేను ఆపేద్దానికి వీడియో ఎక్కడతో నేను 18:3:17 చాలా ఇంకా దాడితే ఇంక వెళ్ళిపోద్ది సినిమా చూసుకొచ్చింది. ఇక్కడ దాకా చూసింది థ్యాంక్ యూ. ఓకేనా? అటామిక్ హ్యాబిట్స్ చదవండి. ఓకే ఇందులో సమ్మరీ చూడండి. ఓకేనా? జాగ్రత్త పడుకుని పొద్దున్న లేగండి, మంచినీళ్ళు తాగండి, ఫైబర్ తినండి, స్టే హెల్దీ, వాక్ చేయండి. మేము వాకింగ్ చేయొచ్చాం ఈరోజు. వాకింగ్ చేసిన తర్వాత చేసిన టాక్ వాక్ అంటే టాక్. ఓకేనా? చివరికి మీరు అని చెప్పదలుచుకున్నారా? ఓకే బాయ్ బాయ్. సమస్య కదా బాయ్.